వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి పరిణతి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పుని ఏమంటారు? అభ్యాసం, వికాసం, పెరుగుదల, పరిపక్వత. సో వ్యక్తి పరిణతి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పుని ఏమంటారు? అభ్యాసం అని అంటారు. సెకండ్ క్వశ్చన్, అసాధారణ పరిస్థితిలో రెండు అండాలు విడుదలైనప్పుడు భిన్న శుక్రకణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి అసమరూప కవలలు అంటారు. థర్డ్ క్వశ్చన్, విజ్ఞాన తృష్ణ ఈ దశలో కనిపిస్తుంది. శైశవం, పూర్వ బాల్యం, ఉత్తర బాల్యం, యవ్వనారంభ దశ. సో విజ్ఞాన తృష్ణ ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ బాల్య దశలో కనిపిస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రతిపాదికలు అవుతాయి? సంకేతాలు, ప్రతీకాలు, భావనలు, ఆలోచనలు. ఆన్సర్ వచ్చేసి భావనలు. ఫిఫ్త్ క్వశ్చన్, స్కిమాటా అనగా బొమ్మలతో ఆట, స్మృతి చిహ్నాలు, సంజ్ఞానాత్మక నిర్మితులు, బొమ్మరిల్లు కట్టుకోవడం. స్కిమాటా అనగా ఏంటిదన్నా? సంజ్ఞానాత్మక నిర్మితులు. సిక్స్త్ క్వశ్చన్, జీవితానికి పునాది దశ. బాల్య దశ, శైశవ దశ, యవ్వన దశ, వయోజన దశ. సో జీవితానికి పునాది దశ శైశవ దశ. సెవెంత్ క్వశ్చన్, పిల్లల్లో భయం కంటే ఎక్కువగా కనిపించే ఉద్వేగం. ఆనందం, కోపం, అసూయ, ప్రేమ. సో పిల్లల్లో భయం కంటే ఎక్కువ కనిపించే ఉద్వేగం ఏంటిది? కోపం. ఎయిత్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? మూర్త భావన, అమూర్త భావన, ఆత్మభావన, సంయోజక భావన. ఆన్సర్ వచ్చేసి తన గురించి కాబట్టి ఆత్మభావన. నైన్త్ క్వశ్చన్, అసూయ వలన ఏర్పడే మంచి లక్షణం. ఉత్సాహం, సహకారం, ఆనందం, పోటీతత్వం. సో ఎవరినైనా అసూయ వల్ల ఏర్పడే మంచి లక్షణం పోటీతత్వం. 10th క్వశ్చన్, ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు? పెరుగుదల, అభ్యసనం, ప్రేరణ, వికాసం. సో ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు? అభ్యసనం లేనప్పుడు పరిపక్వత జరగదు. 11th క్వశ్చన్, ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ. మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. సో ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ పూర్వ ప్రచాలక దశ. 12th క్వశ్చన్, ద జూక్స్ గ్రంథ రచయిత. గోర్డాన్, కల్లాగ్, గోడార్డ్, డగ్డేల్. ద జూక్స్ గ్రంథ రచయిత డగ్డేల్. 13th క్వశ్చన్, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది ఎవరు? హార్లాక్, వుడ్వర్త్, స్టాన్లీ హాల్, షేక్స్పియర్. సో చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది షేక్స్పియర్. 14th క్వశ్చన్, చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? కౌమారం, బాల్యం, శైశవం, వయోజన దశ. సో చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? బాల్య దశలో కనిపిస్తుంది. 15th క్వశ్చన్, క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి? ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ, శైశవ దశ. సో క్రీడల ద్వారా విద్య ఎక్కడ? ఉత్తర బాల్య దశలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.